ఓకే. సో, నా వాయిస్ క్లియర్‌గా ఉందా? వినపడుతుందా మంచిగా? వినపడుతుంది. ఓకే. నిన్న యాక్చువల్‌గా మనం నిన్న వరకు 14వ అధ్యాయంలో 31వ శ్లోకాన్ని కంప్లీట్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఆహ్, ఈ యొక్క మైత్రేయముని ఏం చేశాడు ఇక్కడ కపిల భగవానుడికి, నాస్తిక కపిలుడికి మధ్యలో వ్యత్యాసాన్ని చెప్పడం జరిగింది మనకి. అసలుకి నాస్తిక కపిలుడు ఎవరు? నిజమైన కపిల భగవానుడు ఎవరు? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఈ యొక్క భగవంతుని యొక్క సిద్ధాంతాన్ని, తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అనే విషయం గురించి కూడా నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ, రైట్? అంతే విధంగా మనకి ఈ యొక్క 4 రకాల సంప్రదాయాల గురించి చెప్పుకున్నాం ఇక్కడ. ఏ సంప్రదాయం అనేది ఎందుకుందని చెప్పుకున్నాము. అదేవిధంగా మనము ఏ విధంగా మహాజనులను కనుక మనం ఫాలో అయినట్లయితే, ఎందుకు ఎంతో మంది మహాజనులు ఈ భక్తి చేసుకొని ఏం చేశారు, వాళ్ళు ఈ యొక్క పరిపూర్ణతను సాధించారనమాట. వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నతికి వెళ్ళిపోయేసి భక్తిలో చాలా పురోగతి సాధించారని చెప్పేసి విన్నాం మనం ఇక్కడ. అదే విధంగా ఈ మహాజనులు కనుక ఆల్రెడీ ఈ మహా మహాజనో ఏన గతస్స పంతః అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ, మహాజనులు నడిచిన దారి మార్గంలో కనుక మనం నడిచినట్లయితే మనం కూడా ఆ యొక్క ప్రయోజనాన్ని పొందుతామని చెప్పేసి చెప్పడం జరిగింది శాస్త్రాల్లో కూడా ఇక్కడ. ఎంతో మంది మహాజనులు, కపిలుడు, లేకపోతే నారదముని, బ్రహ్మదేవుడు, ప్రహ్లాద్ మహారాజు, జనకుడు, ఇక్కడ భీష్ముడు, మనం అందరి ఎగ్జాంపుల్స్ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం ఇక్కడ. ఏ విధంగా వాళ్ళు భక్తి చేశారు ఇక్కడ, భగవంతుని ప్రసన్నం ఏ విధంగా చేసుకున్నారు ఇక్కడ అనేది గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం భగవంతుని యొక్క భక్తుల గురించి చూసామనుకోండి, భగవంతుడు ఎప్పుడు వచ్చినా కానీ ఏం చేస్తుంటారు ఇక్కడ, ఆయన భక్తుల్ని ఏ విధంగా కొనియాడాలని చెప్పేసి అందరూ కూడా ఆయన ఎప్పుడు ఆలోచిస్తుంటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు రామాయణంలో వచ్చినప్పుడు అందరూ హనుమంతుని గురించి గొప్పగా చెప్పుకున్నారు ఇక్కడ. ఒక కాండ మొత్తం కూడా హనుమంతుని కోసమే చెప్పారు, సుందరాకాండ అని చెప్పేసి. ఆ కాండం మొత్తం కూడా హనుమంతుని గురించి చెప్పడం జరిగింది ఇక్కడ. మహాభారతంలో మనం చూసినట్లయితే ఏ విధంగా అర్జునుని గొప్పగా ఆ, భక్తునిగా మనం చూసాము ఇక్కడ. అదేవిధంగా భీష్మదేవుడు కూడా చెప్పాలనుకుంటే యుధిష్ఠిర మహారాజ్కి యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు చెప్పవచ్చు ఇక్కడ. కానీ ఏం చేశాడు ఆయన, చివరికి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఎవరైతే ఉంటున్నారో అతని దగ్గరికి తీసుకెళ్లి మరి ఆ భీష్ముడి చేత కూడా యుధిష్ఠిర మహారాజ్కి ఆ ఈ ఆయన యొక్క బాధలో ఉన్నాడు. యుధిష్ఠిర మహారాజ్ చాలా బాధలో ఉన్నాడు ఇక్కడ. ఈ యుద్ధం అయిపోయింది, చాలా మందిని చంపేశాను ఇక్కడ నేను, ఈ పాపం అంతా నాకే కలుగుతుందని చెప్పేసి ఒకటే బాధపడిపోతున్నాడు ఇక్కడ. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, యుధిష్ఠిర మహారాజ్ని, పాండవులందరినీ కూడా భీష్ముడి దగ్గర తీసుకెళ్లిపోయేసి జ్ఞానాన్ని ఇప్పించడం జరిగింది అనమాట ఇక్కడ. అక్కడ ఆ విధంగా కూడా భీష్ముని యొక్క గొప్పతనాన్ని కూడా భగవంతుడు చాటి చెప్పడం జరిగింది ఇక్కడ, రైట్? సో ఈ విధంగా ఎవరైతే భక్తులు ఈ యొక్క భగవంతుని యొక్క నియమాలను పాటించుకుంటూ భక్తి మార్గంలో ఎవరైతే ముందుకెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రయోజనం అనేది కలిగింది ఇక్కడ మనకి. మనం ఒక్కరే ముందు చేయడం కాదు, ఇంతకుముందు ఆల్రెడీ ఎంతో మంది చేశారు ఇక్కడ. మనం చేయవలసింది ఏంటంటే ఖాళీ వాళ్ళ యొక్క మార్గంలో మనం ప్రయాణించడమే మనం చేయవలసింది. అది మన యొక్క ధర్మం ఇక్కడ మనకి. ఓకే. ఆ విధంగా నిన్నటి అధ్యాయంలో ఈ యొక్క 31వ శ్లోకంలో అది చెప్పుకున్నాము. ఈ రోజు 32వ శ్లోకం నుంచి మనం కొనసాగించుకుంటూ ఏ విధంగా ఇప్పుడు కపిల భగవానుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆయన దేవాహుతికి ఇప్పుడు వివరిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఈ జ్ఞానాన్ని ఇంకా వివరించుకుంటూ ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట ఇక్కడ. ఓకేనా? అదేంటో మనం ఈ రోజు 32వ శ్లోకంలో తెలుసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो वो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఓకే. సో ఈ యొక్క 32వ శ్లోకం వచ్చేసి కపిల భగవానుడు స్వయంగా వివరిస్తున్నాడు అనమాట ఇక్కడ, రైట్? ఆయన ఏం చెప్తున్నాడో ఈ శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ దేవానాం గుణలింగానాం అనుశ్రవిక కర్మణాం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావిక తుయా అనిమిత్త భాగవతి భక్తి సిద్ధిర్గరి గరీయసి. కపిల భగవాన్ ఏం చెప్తానంటే, ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యములు. మనం చెప్పుకున్నాం కదా, మొత్తం 24 మూలకాలు ఉంటాయని తత్వాలు ఉంటాయని చెప్పుకున్నాం ఇక్కడ ప్రపంచంలో, రైట్? ఆ యొక్క 24 తత్వాల గురించి భగవంతుడు ఇప్పుడు వివరిస్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకున్న ఇంద్రియాలు వచ్చేసి దేవతలకు ప్రాతినిధ్యం వహిస్తాయండి. ఇక్కడ మనకి వేదోపదేశములను అనుసరించి కర్మను అనుసరించుటే వాటి సహజ ప్రవృత్తి కావలను. ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యమైనట్లుగా మనస్సు దేవాది దేవునికి ప్రాతినిధ్యము వహించుచున్నది. సేవయే దాని సహజ ధర్మము. ఆ సేవాభావమును నిర్హేతుకముగా భగవద్భక్తి యందు నెలకొల్పినప్పుడు అది ముక్తి కన్నను పరమోన్నతమైనది కాగలదు. హరి కృష్ణ. చాలా బాగా చెప్పారు ఇక్కడ మనకి, రైట్? మనకు ఇంద్రియాలు ఉన్నాయి. మన ఇంద్రియాలు మనం దేనికి వాడుకుంటున్నాం ఇక్కడ అనేది మనకు తెలియదు. భక్తిలోకి రాకముందు వరకు కూడా అసలు ఇంద్రియాలు ఎందుకు ఉన్నాయి అనేది మనకు తెలియదు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ ఆనందించడానికి కళ్ళు ఉన్నాయి, చూడడానికి, నోరు నాలుగుంది తినడానికి, ఇక్కడ చెవులు ఉన్నాయి ఏదో వినడానికి, ఇక్కడ ముక్కు ఉంది వాసన చూడడానికి ఇక్కడ అని అనుకుంటాం తప్పిస్తే అసలు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చారు మనకి, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మనకు తెలియదు ఇక్కడ, రైట్? ఆ జ్ఞానాన్ని ఇక్కడ భగవంతుడు కపిల భగవానుడు వివరిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మన ఇంద్రియాలంట దేవతలకు ప్రాతినిధ్యాలంటే ఇక్కడ మనకి ఆ ఇంద్రియాలను ఎలా ఉపయోగించాలంటే ఇక్కడ వేదాల్లో ఏదైతే ఉపదేశాలు మనకి చెప్పారో వాటిని అనుసరించేసి మనం ఏం చేయాలి, ఆ విధంగా కర్మను వర్ణించడానికి మాత్రమే మన ఇంద్రియాలను ఉపయోగించుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఇది వీటి యొక్క సహజ ప్రవృత్తి అంటే ఇక్కడ మనకి. ఎంత బాగా చెప్పారు చూడండి ఇక్కడ మనకి. అంటే వేదాల్లో చెప్పిన కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని వనకూర్చడమే మన ఇంద్రియాల యొక్క సహజ ప్రవృత్తి కావాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అదేవిధంగా ఏ విధంగానైతే ఇంద్రియాలు దేవతలకు ప్రాతినిధ్యం ఏ విధంగా అయితే వహిస్తున్నాయో అదేవిధంగా మన మనస్సు ఏదైతే ఉందో భగవంతునికి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. చాలా గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే మన మనస్సు అనేది మన ఇంద్రియాలని ఆధీనంలో తీసుకుంటుంది ఇక్కడ. భగవంతుని కింద ఉన్న ఆధీనంలో దేవతలు ఉంటారు ఇక్కడ, రైట్? ఎప్పుడైతే మనం మనస్సుని భగవంతుని సేవలో ఉపయోగించామనుకోండి, ఆయన ప్రాతినిధ్యంలో ఊహించామనుకోండి, అప్పుడు ఏమైపోతాయి, ఏ విధంగా అయితే దేవతలు భగవంతుని కింద ఏ విధంగా అయితే ఉన్నారో ఆయనకి ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో మన మనస్సు కూడా ఎప్పుడైతే భగవంతుల్లో కేంద్రీకరిస్తామో ఏమైపోతుంది, మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని యొక్క చెంతకి వచ్చేస్తాయని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనకి. వాటి యొక్క మనస్సు దాని యొక్క ధర్మం ఏంటిది, సేవ చేసుకోవడమే దాని యొక్క సహజమైన ధర్మం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మన మనస్సు యొక్క సహజమైన ధర్మము సేవ చేసుకోవడం. ఇక్కడ ఆ సేవ ఎందు మనం ఏం చేయాలంట, నిర్హేతుకంగా అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి కండిషన్స్ లేకుండా మనకి ఎలాంటి అంతరాయం లేకుండా ఏం చేయాలి, మనము ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తి ఎందు నెలకొల్పుతామో అప్పుడు ఏమైపోతుందంటే ముక్తి కన్నా కూడా పరమోన్నతమైనది అని చెప్పేసి అంటుంది. అంటే ముక్తి పొందాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి, అర్థమైందా? సో అందుకనే భక్తులు అనే వాళ్ళు ఏం చెప్పాను ఇంత ముందుకు, ముక్తిని కోరుకోరు ఇక్కడ. ఎందుకంటే భగవంతుని సేవలో గనక మన మనస్సుని ఇంద్రియాలను ఉపయోగించినట్లయితే మనం ముక్తి పొందినట్లే. మళ్ళీ ప్రత్యేకంగా మనం ముక్తి పొందవలసిన అవసరం లేదని చెప్పేసి స్వయంగా కపిల భగవానుడు ఇక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన విషయాన్ని మనకి చెప్పారు చూడండి ఇక్కడ మనకి. కాబట్టి ఇప్పుడు మనకి ఇది విషయం తెలిసిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఇక్కడ మనకున్న ఇంద్రియాలు దేనికోసము, అవి ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, మన మనస్సు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది, వాటిని ఎలాంటి సేవలో ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, మన ముక్తి గురించి కూడా దేని గురించి కూడా ఆలోచించాం ఇక్కడ. ఇదే భగవంతుని సేవలో మన మనస్సును నియోగించడమే పరమోన్నతమైన ముక్తి అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ముక్తి కంటే కూడా ఎక్కువ ఉత్తమమైనది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ముక్తినే కాదు, ఇక్కడ ముక్తి కంటే కూడా పరమ ఉన్నతమైనది అని చెప్పేసి అంటున్నారు. ఏమిటి, మనము మన ఇంద్రియాలని మనస్సుని భగవంతుని యొక్క సేవాభావంలో అహేతుకంగా అంటే నిర్హేతుకముగా నెలకొల్పుతామో అది నిజమైన యొక్క మన ఇంద్రియాలకున్న ఏకైక స్వభావం అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ మనకి. మోటివేషన్ అహైతుకి అప్రతిహత అని చెప్పుకున్నాం ఇక్కడ. అహైతుకి అంటే ఏంటి, ఇక్కడ మనకి
ఎలాంటి కండిషన్ మోటివేషన్స్ ఉండకూడదు అనమాట. అంటే ఏంటి ఇక్కడ భక్తి చేసినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో భక్తి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు చేసే భక్తిలో ప్రతి ఒక్క వాళ్ళకి ఏంటి ఒక మోటివేషన్ అంటే ఒక ఆశ అనేది ఉంటుంది అనమాట, కోరిక ఉంటుంది ఇక్కడ. నేను ఏదైనా నీకు కొబ్బరికాయ కొడుతున్నా, లేకపోతే నేను గుడికి వెళ్ళినా కానీ, పూజ చేసినా కానీ, లేకపోతే ఇంకేదైనా మొక్కు ఇచ్చినా కానీ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? దాని వెనకాల వాళ్ళ యొక్క స్వార్థం ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది అనుకోండి, ఇప్పుడు బిజినెస్ లో ఎవరు కూడా డబ్బులు ఎందుకు ఇచ్చేస్తుంటారు ఇక్కడ? ఎందుకంటే వాడికి స్వార్థం ఉంది ఇక్కడ. నేను డబ్బులు ఇక్కడ పెట్టేస్తే నాకు ఇంకా ఇంకా లాభం ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఒక స్వార్థం అనేది ఉంటుంది ఇక్కడ. భక్తిలో కూడా చాలా మంది ఇదే స్వార్థంతోనే ముందుకెళ్ళిపోతున్నారు ఇక్కడ. కాబట్టి ఆ మోటివ్ అనేది ఉండకూడదు మనకి. ఆ యొక్క నాకు ఇది కావాలి అనే భావన భక్తిలో మనకి ఉండకూడదు అన్నమాట ఇక్కడ మనకి. ఉం? అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ విషయం అనేది చాలా మందికి తెలియదు ఇక్కడ. గుడికి వెళ్ళామంటే మనం ఎందుకు వెళ్తున్నామంటే భగవంతుని ఏదో ఒక కోరిక కోరుకోవాలి ఇక్కడ. నా స్వార్థం కోసం నేను వెళ్తున్నాను తప్పిస్తే నిస్వార్థంగా భగవంతునికి భక్తి చేసే ఎవరు కూడా చేయలేకపోతున్నారు ఇప్పుడున్న సమాజంలో ఇక్కడ. నిస్వార్థము లేదు ఇక్కడ మనకి. ఏది చేసినా కానీ వాడి స్వార్థం కోసమే, వాడి లాభం కోసము, వాడి ధనం కోసము, వాడి కుటుంబం కోసము, ఆ వీటికి ఆరోగ్యం కోసం ఇక్కడ వీటి కోసం భక్తి చేసుకుంటూ పోతున్నారు తప్పిస్తే నిస్వార్థంగా నాకు ఏమి వద్దు స్వామి, నీ సేవనే నాకు కావాలని చెప్పేసి ఎవరు అడగట్లేరు ఇక్కడ. అది లేదనమాట ఇక్కడ. కపిల భగవానుడు ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు నిస్వార్థంగా భక్తి చేయాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎప్పుడైతే భగవంతుడికి నిస్వార్థంగా భక్తి చేస్తామో భగవంతుడు మనకు కావాల్సినన్ని కూడా సమకూరుస్తాడు ఇక్కడ మనకి. మనం ఏమి అడగవలసిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఏ విధంగా పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లలు ఎప్పుడు కూడా తండ్రిని అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అడగరు. అంటే అప్పుడప్పుడు అడిగినా కానీ ఒకవేళ పిల్లలు కనుక మంచిగా చదువుకొని మంచిగా బాగుపడుతున్నారు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? అడగకుండానే అన్ని సదుపాయాలు కూడా తీర్చేస్తాడు ఇక్కడ. అడక్క ముందుకే అది తెలుసుకొని మరీ ఇచ్చేస్తారనమాట ఇక్కడ. కరెక్ట్. అదేవిధంగా భక్తిలో కూడా ఏంటంటే ఎప్పుడైతే మనం నిస్వార్థరహితంగా మనం ఎప్పుడైతే భక్తి చేసుకుంటూ మనం వెళ్ళిపోతామో భగవంతుడు ఆ యొక్క భావాన్ని గమనిస్తాడనమాట. ఆ నిస్వార్థమైన సేవా భావాన్ని ఎప్పుడైతే భగవంతుని భక్తి సేవలో మనం ఎప్పుడైతే చేస్తుంటామో భగవంతుడు మనం అడగకుండానే మనకు అన్ని ఇచ్చేస్తాడు ఇక్కడ. ఎందుకు? ఆయనకు తెలుసు మనకి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన క్లియర్ గా తెలుసు కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి ఇలాంటి భావనతోని మన యొక్క మనస్సుని ఇంద్రియాలను కూడా ఉపయోగించమని చెప్పేసి ఇక్కడ కపిల భగవానుడు ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. ఓకే. సో భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ. ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియాలు ఎప్పుడైతే మనము ఏదో ఒక మనకి ఇంద్రియాలు ఏ కర్మలు చేయకుండా ఉండలేవు. ప్రతి నిత్యము కూడా ఏదో ఒక కర్మని చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మనం. కాకపోతే అవి భౌతికమైన కార్యాలు కావచ్చు, లేకపోతే వేదాల్లో తెలిపిన కర్మలనే కావచ్చు ఇక్కడ. ఏదో కార్యం అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. అంటే దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలి ఇక్కడ? మన ఇంద్రియాల యొక్క సహజమైన స్వభావం ఏంటి? ఏదో ఒక పని చేసుకుంటూ ఉండడమే ఇంద్రియాల యొక్క సహజమైన స్వభావం ఇక్కడ. వీటన్నిటికీ ఇంద్రియాలకి కేంద్రం ఏంటిది ఇక్కడ మనకి? మన మనస్సు అన్నమాట ఇక్కడ. మనస్సు అనేది మధ్యలో ఉంటుంది. మనస్సు ఏం చేస్తుంది? ఇంద్రియాలను ఉపయోగించుకొని అన్ని కార్యాలు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి. నిజానికి మన మనస్సు అనేది ఇంద్రియాలకు నాయకుడు కాబట్టి అది సత్వము అని చెప్పేసి పిలువబడింది ఇక్కడ మనకి. మన మనస్సు అనేవాడు యజమాని. యజమాని చేతిలో ఈ ఇంద్రియాలన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంత ముందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్పా కదా మనకి. ఇప్పుడు భగవద్గీతలో ఏ విధంగా 5 గుర్రాలు ఆ రథాన్ని తోలుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆ యొక్క తాళ్ళు ఏవైతే ఉన్నాయో అది మన మనస్సు అన్నమాట ఇక్కడ. దాని వెనకాల ఒక బుద్ధి అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు ఇక్కడ. కాకపోతే ఈ మనస్సు ద్వారా ఏమైపోతున్నాయి? ఆ 5 ఇంద్రియాలు కూడా కంట్రోల్ చేయబడుతున్నాయి అనమాట. కాబట్టి ఇది ఇంద్రియాలకు మనస్సు నాయకుడు అయినాడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడు? వీటన్నింటి కూడా తన యొక్క ఆధీనంలో పెట్టుకుంటున్నాడు ఇక్కడ మనకి. అదే విధంగా ఈ భౌతిక జగత్తులో ఏదైతే కార్యాలు జరుగుతున్నాయో ఇంతకుముందు చెప్పినట్టు సమస్త దేవతలు ఎవరైతే ఉంటున్నారో, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, ఇలాంటి దేవతలందరూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా నాయకుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన ఇంద్రియాలకు ఏ విధంగానైతే మనస్సు నాయకుడుగా ఏ విధంగా అయితే ఉన్నాడో ఈ ప్రపంచంలో ఉన్న దేవతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా నాయకుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకనే ఏం చెప్పారు మనకి? భగవంతుని కనుక పూజించినట్లయితే అందరూ కూడా ఆనందపడిపోతారు ఇక్కడ. ఇప్పుడు ఒక యజమానిని సంతృప్తి పరిచామనుకోండి, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతృప్తి పడిపోతారు ఇక్కడ. ప్రత్యేకంగా వెళ్ళి నాకు గౌరవం అని చెప్పేసి అడగరు ఇక్కడ మరి. ఆ యజమాని సంతృప్తి పడితే చాలు అందరూ సంతృప్తి పడిపోతారు ఇక్కడ. అదేవిధంగా మనము కూడా మన సేవ ద్వారా భగవంతుని కనుక సంతృప్తి పరిచామనుకోండి, ఆ నాయకుడిని కనుక సంతృప్తి పరిస్తే ఏమైపోతారు? మిగతా దేవతలందరూ కూడా సంతృప్తి పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. దేవతలు అనేవాళ్ళు భగవంతుని యొక్క
వివిధ అంగములు అన్నమాట. ఇక్కడ మన విరాట్ రూపంలో క్లియర్ గా చూస్తాం మనం భగవద్గీతలో కూడా మనకి ఇంద్రియాలు ఏమైపోయినాయి కూడా వివిధ దేవతలు నియంత్రించబడ్డాయి అన్నమాట ఇక్కడ. అవి వివిధ దేవతలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఇక్కడ మనకి ఇక్కడ. మనస్సు అనేది ఆ భగవంతుని యొక్క ప్రాతినిధ్యం ఇక్కడ. మనస్సులోని ఇంద్రియాలు ఏవైతే ఉంటున్నాయో, మనస్సు ఆధ్వర్యంలో పనిచేసే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవతల ప్రభావం పైన పనిచేస్తున్నాయి ఇక్కడ మనకి. కాకపోతే ఏం చేయాలి ఇక్కడ మనము ఆ యొక్క సేవా కార్యాన్ని మాత్రం ఏం చేయాలి, భగవంతుడి పైన ఎప్పుడైతే కేంద్రీకరిస్తామో అప్పుడు ఇంద్రియాల నుండి సంతృప్తి పడే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. ఋషికేన వృషికేశ సేవనం భక్తిరుత్తమ అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ ఋషికాలు అంటే ఎవరు, మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఋషికేశ ఎవడు, భగవంతుడు అన్నమాట ఇక్కడ. ఋషికేన వృషికేశ సేవనం ఏం చేయమంటున్నారు ఇక్కడ, మన ఇంద్రియాలని ఋషికేశుడైన భగవంతుని సేవలో వినియోగించాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అది ఉత్తమమైన భక్తి అని చెప్పేసి కూడా మనకి శాస్త్రాల్లో చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. అందుకని భగవంతుణ్ణి ఋషికేశుడు అని చెప్పి పిలువబడుతున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఆయనే ఇంద్రియాలకు యజమాని, ఆయనే పరమ ప్రభువు కూడా అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఎప్పుడైతే ఇంద్రియాలు భౌతికంగా కలుషితం అయిపోతాయో అవేం చేస్తున్నాయి, భౌతికమైన లాభం కొరకు వెతుక్కుంటున్నాయి ఇక్కడ. లేకపోతే దేవతల కొరకు, దేవతలకు పూజ చేయడం కొరకు వీటి కోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇక్కడ. నేను ఆనందించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇంద్రియాలన్నిటి కూడా దేవతలని పూజించుకుంటూ వాళ్ళ యొక్క సేవలో వినియోగించుకుంటూ ఆనందించడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ. కానీ ఇంద్రియాలు ఎప్పుడైతే భగవంతుని సేవ చేయాలనుకుంటాయో అప్పుడేమైపోతాయి, వాటి యొక్క సంతృప్తి అనేది కలుగుతుంది అన్నమాట ఇక్కడ. ఇంద్రియాలు ఋషికేశములు కాబట్టి భగవంతుడు ఋషికేశుడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి పరోక్షంగా మన ఇంద్రియాలన్నీ కూడా సహజంగా ఏంటి ఇక్కడ భగవంతుని యొక్క సేవలో సేవ చేసుకోవడానికి ఉన్నాయన్నమాట ఇక్కడ. అలా చేసినప్పుడు ఏమైపోతుంది, అది భక్తి ఉత్తమ అంటే ఏంటి ఇక్కడ, అది ఉత్తమమైన భక్తి అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. ఎలాంటి భౌతిక లాభాపేక్ష గాని ఇతర స్వార్థపూరిక కోరికలు గాని లేకుండా ఎప్పుడైతే మన ఇంద్రియాలను దేవాది దేవుని యొక్క సేవ ఎందుకు నెలకొల్పుతామో అప్పుడు ఏమైపోతారు మనం అంట, భక్తిలో మనము స్థితమైపోతామని చెప్పేసి కపిల భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ మనకి. మన ఇంద్రియాలని భగవంతుని యొక్క సేవలందు నెలకొల్పినప్పుడే మనుషులు ఏం చేస్తారు, భక్తి యోగంలో స్థితమైపోతారు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటి ఇక్కడ, మీరు మీ మనస్సు ద్వారా ఇంద్రియాలని ఆధీనంలో పెట్టుకొని భగవంతుని సేవించుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు ఇక్కడ మనకి. అలాంటి సేవా భావం ఏదైతే ఉంటుందో, అంటే భగవంతుని సేవ చేసుకునే భావం ఏదైతే ఉంటుందో మోక్షము కంటే కూడా పరమ ఉత్తమమైనది అని చెప్పేసి అంటున్నారు ఈ శ్లోకంలో ఇక్కడ మనకి. మనం మోక్షాన్ని కోరుకుందామని చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. జ్ఞానయోగంలో కానీ లేకపోతే హఠయోగం కానీ ఈ యోగంలో ఉన్న కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, నేను మోక్షం పొందాలి, భగవంతునిలో లీనమైపోవాలి, లేకపోతే పరమాత్మ అనుభూతి పొందాలి ఇక్కడ అని చెప్పేసి ఆ మోక్షం కోసం ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. కానీ మనం భగవంతునికి సేవ చేస్తే ఏమైపోతుంది, మనం మోక్షము కంటే ఉన్నతమైన దాన్ని మనం పొందుతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క భౌతికమైన ఇంద్రియ తృప్తి ఏవైతే ఉంటుందో వాటి నుంచి ముక్తి కాకపోతే మన ఇంద్రియాలని భగవంతుని సేవలో నెలకొల్పలేమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే మనము ఇంద్రియాలని భౌతికమైన కర్మల నుంచి కాకుండా వేదాల్లో నిర్దేశించిన కర్మలు ఏవైతే ఉంటున్నాయో వాటిలోని నిలపాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, అవి అది అనిమిత్త అని చెప్పి అంటే ఇక్కడ మనకి ఎలాంటి హేతువు లేకుండా, అంటే ఎలాంటి కోరిక లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా చేయడం అనేది ఇంద్రియాల యొక్క నిజమైన స్వభావం ఇక్కడ. కాకపోతే ఇప్పుడున్న భౌతికమైన స్థితిలో చాలా మంది చేయలేకపోతున్నారు. ఎందుకు, వాళ్ళకి భగవంతుడి పైన భక్తియుత సేవ లేదు కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి మన మనస్సు అనేది వేదాల్లో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉపయోగించాలి తప్పిస్తే భౌతికమైన ఈ పనులు ఏవైతే ఉన్నాయో భౌతికమైన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిను మనం ఉపయోగించకూడదు అనమాట ఇక్కడ. అందుకనే కృష్ణ చైతన్యంలోని మన ఇంద్రియాలు ఉపయోగించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, మనము ఈ భవబంధం నుంచి విముక్తి కంటే కూడా అద్భుతమైన ఆ యొక్క ఆనందాన్ని కూడా పొందే అవకాశం కలుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు ఇక్కడ మనకి. భక్తి అంటే ముక్తి కంటే అతీతమైనది ఇక్కడ భక్తి. మనం చెప్పా కదా మీకు, ముక్తి వచ్చేసి ఏం చేస్తుంది, భక్తుల దగ్గరకు వచ్చేసి నేను ముక్తి ఇస్తాను అని చెప్పేసి అది అడుక్కుంటుందంట మన దగ్గర, భక్తుల దగ్గర ఇక్కడ. ఎందుకు, భక్తులు దాన్ని త్యజించేస్తున్నారు, భక్తులు దాన్ని పక్కన పెట్టేశారు కాబట్టి ఏం చేస్తారు ఇక్కడ, భక్తులు ముక్తి కంటే అతీతమైనది అని చెప్పేసి భావిస్తున్నారు ఇక్కడ మనకి. కాబట్టి చాలా మంది జనులు ఏం చేస్తున్నారు ఇక్కడ, ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. ఎందుకు, ధర్మం చేస్తున్నారు ఇక్కడ, భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ధర్మం చేసినప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకు దేనికోసం చేస్తున్నారు, మంచి పనులు ఇక్కడ, డబ్బుల కోసం ఇక్కడ.
నేను మంచిగా ధర్మ మార్గంలో ఉంటే కొంచెం మంచిగా ఉన్నప్పుడు ఈ దాన ధర్మాలు లేకపోతే అన్నదానం ఇది చేసామనుకోండి, ఇప్పుడు నాకేమైపోతుంది, దానివల్ల మంచి పని చేస్తున్నాను కాబట్టి నాకు డబ్బులు వచ్చేస్తాయి. అర్థం అర్థం వచ్చి నాకు ఏమైపోతుంది, డబ్బులు వచ్చినాక కామం. కామం అంటే ఏంటి? కోరికలు తీర్చుకోవాలి ఇక్కడ. ఆ? ఈ కోరిక ఆ కోరిక అన్ని కోరికలు తీర్చుకోవాలని వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ. ఆ కామంలో సంతృప్తి పొందినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ? మోక్షము. ఎందుకంటే ఇప్పుడు కామం కోరికలు తీర్చుకుందామని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. తీర్చుకుందామని ప్రయత్నించినప్పుడు ఏమైపోయింది వాళ్ళకి? దాంట్లో లాభం కలగట్లేదు ఇక్కడ. దాంట్లో ఆనందం పొందలేకపోతున్నారు ఇక్కడ. దానివల్ల ఫ్రస్ట్రేషన్ అన్నమాట ఇక్కడ. విరక్తి కలుగుతుంది ఇక్కడ. దానివల్ల ఏమైపోయింది వాళ్ళకి ఇక్కడ? చివరికి విసిగి వేసారి ఏం చేస్తున్నారు? మోక్షం వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఈ ప్రపంచంలో జరిగేదంతా కూడా ఇవే: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ధర్మం మంచి పనులు చేసి డబ్బులు సంపాదించేసి ఆనందిద్దామని ప్రయత్నించేసరికల్లా దాంట్లో ఆనందం లేకపోతే ఏమైపోయింది? మోక్షం కోసం పరిగెత్తుకుంటూ కూడా వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి ఇలాంటి వాటి కోసం కాదు మన జీవితం అనేది ఇక్కడ మనకి. భక్తిలో మనం చేస్తే ఏమైపోతాము? ధర్మార్థ కామ మోక్షాల కోసం మనం మనం చూడం ఇక్కడ మనం. ఎందుకు? మనం ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఇక్కడ. భక్తి చేస్తే ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో అంతకంటే ఉన్నతమైన దాన్ని పొందుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి భక్తునికి ముక్తి అనేది ముఖ్యమైన విషయం కాదని చెప్పేసి కూడా అంటున్నారు ఇక్కడ. ముక్తి స్వయం ముకులితాంజలి సేవతాస్మాత్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్. అంటే ఇక్కడ ముక్తి స్వయంగా తన రెండు చేతులు జోడించి భక్తులను సేవించడానికి వేచి ఉందంట ఇక్కడ మనకి. కృష్ణ కర్ణామృతంలో చెప్పారు క్లియర్ గా బిల్వమంగళ ఠాకూర్ వచ్చేసి ఇక్కడ. రెండు చేతులు జోడిస్తుందంట ఇక్కడ. ముక్తి ఇస్తాను ఇస్తాను, తీసుకోండి తీసుకోండి అని చెప్పేసి. కానీ భక్తులు ఏం చేస్తున్నారు? నాకొద్దు, వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు అనమాట ఇక్కడ. అది భక్తి యొక్క గొప్పతనం మనకి ఇక్కడ. అందరేమో ధర్మార్థ కామ మోక్షాల వెళ్ళకి పరిగెడుతుంటే భక్తులేమో ఆపోజిట్ గా వెళ్ళిపోతున్నారు ఇక్కడ వాటికి. ఎందుకంటే మనం భక్తిలో ఉన్నామనుకోండి, అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఇక్కడ మనకి. మనకి ధర్మము వస్తుంది, అర్థము డబ్బులు వస్తాయి. మనం చేసే భక్తి సేవలో మనం భగవంతునికి ఇంద్రియాలకు సేవ చేస్తే మన ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి ఇక్కడ. అప్పుడు మనం కూడా భగవంతుని సేవలో ఎప్పుడు ఉండిపోవచ్చు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఈ బిల్వమంగళ ఠాకూర్ అనే వ్యక్తి చాలా గొప్ప ధనవంతుడు ఇక్కడ. మనకి చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కూడా స్టోరీ గురించి కూడా. అతను ఒక బ్రాహ్మణుడైన ఒక వ్యక్తి అనమాట. ధనవంతుడు, ఒక బ్రాహ్మణుడైన బిల్వమంగళ ఠాకూర్ యొక్క జీవితం అనమాట ఇదంతా. ఆయన ఏమైపోయింది ఇక్కడ? ఒక దుస్సాంగత్యం ద్వారా, చెడు సాంగత్యం వల్ల ఏమైపోయింది? ఒక చింతామణి అనే వేశ్య కోసం ఏం చేశాడు? తనకున్న ధనాన్ని మొత్తాన్ని వెచ్చించాడు ఇక్కడ. ఆ ఒక వేశ్య కోసం ఇక్కడ తన భార్యని పక్కన పెట్టేశాడు, తన కుటుంబాన్ని పక్కన పెట్టేశాడు, అందరినీ పక్కన పెట్టేసి ఆ చింతామణి అనే వేశ్యకు అలవాటు పడిపోయేసి తన ధనాన్ని అంతటి కూడా ఆమె కోసం వెచ్చించాడు అనమాట ఇక్కడ. ఎంతగా అంటే ఒకసారి వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఇక్కడ. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఆ అన్ని కార్యక్రమాలు అయిపోక ముందుకే, ఈ మామూలు కర్మకాండ ఇవంతా అయిపోక ముందుకే ఆయన ఏం చేస్తాడు? ఈ చింతామణి అనే వేషను ఎలాగైనా కలుసుకోవాలని చెప్పేసి ఆ రాత్రికి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. ఆ రాత్రి పెద్ద తుఫాను వచ్చేసింది అక్కడ మనకి. ఎందుకు ఆ తుఫాను? అర్ధరాత్రి సమయంలో అది భయంకరమైన తుఫాన్ అనమాట ఇక్కడ. అంతటి తుఫాన్ లో కూడా ఏమైపోయింది ఇక్కడ? అతను ఈ యొక్క నది దాటడానికి పడవ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో అతనికి వెళ్ళి అడిగాడు అనమాట ఇక్కడ మనకి. ఏమని అడిగాడు ఇక్కడ? నేను ఈ ఈ తీరం నుంచి ఆ తీరంకి వెళ్ళిపోవాలి ఇక్కడ, ఏ విధంగా సరే నాకు సహాయం చేయమని చెప్పి అడుగుతాడు అనమాట ఇక్కడ. కానీ వాడు బోట్ మెన్ సహాయం చేయడం అనమాట ఇక్కడ. ఇంతటి వరద ప్రవాహం చాలా ఘోరంగా ఉంది ఇక్కడ, నేను తీసుకెళ్ళలే అని చెప్పేసి చెప్తారు ఇక్కడ. అయినా సరే ఆమెని కలుసుకోవాలని చెప్పేసి, ఆ వేషాన్ని కలుసుకోవాలని చెప్పేసి అంత అర్ధరాత్రి సమయంలో కూడా ఏం చేస్తాడు? ఆ ఏమి లెక్క చేయకుండా ఒక శవం అలా ఆ నీళ్ళలో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ శవాన్ని పట్టుకొని దాటేసి అవతల ఒడ్డుకి వెళ్ళిపోతాడు ఇక్కడ. అవతల ఒడ్డుకి వెళ్ళిపోయేసి మరి ఆమెను కలుసుకుందామని చెప్పేసి వెళ్తాడు ఇక్కడ. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోతుంది? ఆ చింతామణి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ రెండు తలుపులు మూసుకున్నాయి అనమాట. ఎందుకు? అప్పటికే చీకటి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది ఇక్కడ, ఇంకా ఎవరు రారు కదా అని చెప్పేసి ఆమె తలుపులు వేసుకొని లోపల పడుకుంది అనమాట ఇక్కడ. అప్పుడు ఏమైపోయింది ఇక్కడ? ఏదో విధంగా ఆమెను కలుసుకోవాలని చెప్పేసి ఏం చేశారంటే ఆ ఆ చెట్టుకు ఒక చీకట్లో ఆయనకి ఏం కనపడట్లేదు, ఏది పాము ఏది తాడు అర్థం కావట్లేదు అనమాట. అది తాడనుకోని చెప్పేసి ఒక పెద్ద పామును పట్టుకొని పైకి పాకుంటూ ఆ చింతామణి ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ. వెళ్ళేసి అక్కడ కిటికీ కొట్టాడు అనమాట ఇక్కడ. ఇంత రాత్రి ఎవరు వచ్చారని చెప్పేసి ఓపెన్ చేస్తే బిల్వమంగళ ఠాకూర్ అక్కడ ఎదురుగా ఉన్నాడు ఇక్కడ. ఇంత రాత్రి సమయంలో నువ్వు ఎలా వచ్చావని చెప్పేసి ఆమె అడుగుతుంది ఇక్కడ. అంటే
మొత్తం చెప్తాడనమాట. ఈ విధంగా నేను ఇలా అయిపోయింది, ఇలా వచ్చానని చెప్పేసి అంటే, అప్పుడు ఆమె ఏమంటుందంటే, నువ్వు నా యొక్క చర్మానికి ఇంతగా ఆకర్షితుడైపోయావు ఇక్కడ నువ్వు. ఆ? ఇంతటి నడి రాత్రిలో, ఇంతటి చీకట్లో, ఇంతటి తుఫాన్లో అన్ని వదిలిపెట్టుకొని ఈ చర్మానికి ఆకర్షితం అయిపోయావు. ఇప్పుడు ఇలాంటి ఇందులో కొంతమైన ఆకర్షణ కనుక భగవంతుడిపై ఉంటే నీకు చాలా ఉపయోగం కలిగేది కదా అని చెప్పేసి అన్నదన్నమాట ఇక్కడ. అది విన్న ఒక్కటేసారి అది విన్నాడు బల్యమంగళ అప్పుడు ఎప్పుడైతే ఆ మాట వింటాడో వెంటనే ఆయన యొక్క హృదయం అనేది చలించిపోతుంది అనమాట ఇక్కడ. అంటే అర్థమైపోయింది, ఒక తన కళ్ళు తెరుచుకున్నాయి అనమాట ఇక్కడ మనకి. ఆ ఈమె ఈ విధంగా చెప్పింది కరెక్టే కదా, నేను ఇంత రాత్రిలో కూడా ఎంతో సాహసం చేసుకొని అది పాము అని తెలియకుండా అయినా సరే పట్టుకొని ఎక్కాను ఇక్కడ నేను. ఇప్పుడు భగవంతుని పైన ఇంత కొంత ఆకర్షణ కూడా నాకు లేకుండా పోయింది. ఎందుకు? నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను ఇక్కడ, ఆ ప్రేమ నాకు లేదు అని చెప్పేసి అతనికి అర్థమైపోతుంది అనమాట ఇక్కడ. వెంటనే బిల్వమంగళ ఠాకూర్ ఏం చేస్తాడు ఇక్కడ, ఆమెని వదిలిపెట్టేసి బృందావనం వైపు బయలుదేరి వెళ్ళిపోతుంటాడు ఇక్కడ మనకి. ఆ ఈవెన్ ఆ బృందావనం వైపు వెళ్ళేటప్పుడు కూడా ఏమైపోతుంది, మధ్యలో ఆ యొక్క ఆ ఒక నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమైపోతుంది, ఒక నది దగ్గర ఒక స్త్రీ నీళ్లు తీసుకొని ఇంటికి వెళ్తుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది ఆ స్త్రీ కూడా, మళ్ళీ చాలా అందంగా ఉంటుంది ఇక్కడ. అంటే పాత అలవాటు కాబట్టి ఊరికే పోదు ఇక్కడ మన ఇక్కడ ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఆ స్త్రీ వెనకాల, ఆమె వెనకాల ఫాలో అవ్వకుంటూ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు? ఆమె అందానికి ఆకర్షితుడైపోయేసి ఇక్కడ. అప్పుడు అతను ఇంటి దగ్గరికి వెళ్ళాడు, ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ. బయట ఎదురు చూస్తున్నాడు ఇక్కడ. ఈ లోపల ఆ స్త్రీ యొక్క భర్త బయటకు వచ్చాడు ఇక్కడ. బయటకు వచ్చేసి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి అంటే చెప్తాడనమాట ఇక్కడ. ఇప్పుడే ఒక స్త్రీ లోపలికి వెళ్ళిపోయింది, ఆ ఆమె చాలా అందంగా ఉంది ఇక్కడ, ఆమె సాంగత్యం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పేసి అంటాడు అనమాట. స్వయంగా ఆ భర్తతోనే చెప్తాడు ఆ విషయాన్ని ఇక్కడ. అప్పుడు ఆ భర్త కూడా ఏంటంటే ఒక బ్రాహ్మణుడు ఆయన కూడా ఇక్కడ. అతను లోపలికి వెళ్ళిపోయేసి ఆమె భార్యకి చెప్తాడు ఇక్కడ, ఇలా అతిథి ఒక ఆయన వచ్చాడు ఇక్కడ, ఆయనకి ఈ విధంగా కోరిక ఉందంట, నువ్వు వెళ్ళి ఆయన కోరిక తీర్చమని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఆ ధర్మం ప్రకారం వెళ్ళి చెప్తాడు ఆయన ఇక్కడ. వచ్చాడు ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి ఆయన కోరిక మనం మన్నించాలి కాబట్టి వెళ్ళమని చెప్పేసి పంపిస్తాడు ఇక్కడ. పంపించగానే అతను ఆమె దగ్గరికి వెళ్తుంది ఇక్కడ. వెళ్ళినప్పుడు ఇలా మీరు మీ కోరిక, ఈ విధంగా కోరికతో వచ్చారు కదా, మీకు ఏం కావాలి తీసుకోండి అని చెప్పేసి అంటుంది అనమాట. అది విన్న బిల్వమంగళ ఠాకూర్ చాలా ఆశ్చర్యపోయి సిగ్గుపడిపోతాడు అనమాట. అసలుకి నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఏం చేస్తున్నాను ఇక్కడ నేను, ఒక ఒక శరీరానికి ఇంతగా ఆకర్షితులైపోయానని చెప్పేసి ఏమంటాడంటే, ఆ యొక్క ఆమె తల్లో ఉన్న హెయిర్ పిన్స్ ఏవైతే ఉంటాయో ఆమె అడుగుతాడు అనమాట, అమ్మ మీరు మీ జుట్టు పెట్టుకున్న హెయిర్ పిన్స్ ఉన్నాయా, అది నాకు ఇస్తారా అని చెప్పి అడుగుతాడు అనమాట ఇక్కడ. అన్నప్పుడు ఏం చేస్తుంది, ఆమె తీసిస్తుంది అనమాట ఇక్కడ. ఎప్పుడైతే అవి తీసిస్తుందో అప్పుడు ఏం చేస్తాడు బిల్వమంగళ ఠాకూర్, అవి రెండు తీసుకొని కళ్ళు పొడిచేసుకుంటాడు అనమాట ఆయన. ఎందుకు? ఎందుకంటే ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఇవన్నీ చేస్తున్నాను ఇక్కడ, కాబట్టి నా కళ్ళే అన్నిటికీ ఇబ్బంది కాబట్టి ఏం చేశాడు, ఆ రెండు కళ్ళను కూడా పొడి చేసుకుంటాడు అనమాట ఆయన. పొడి చేసుకొని ఏం చేస్తాడు, అక్కడి నుంచి బయలుదేరేసి బృందావనానికి వెళ్ళిపోతాడు ఇక్కడ మనకి. రైట్. సో ఈ విధంగా బిల్వమంగళ ఠాకూర్ వచ్చేసి ఏ విధంగా తన ఇంద్రియాలను సేవించినప్పుడు ఎలాంటి ఏ విధంగా ఉంది అనే విషయం గురించి ఇక్కడ చెప్పాలన్నమాట ఇక్కడ. కాబట్టి అప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇక్కడ, ఓ భగవంతుడా, నీపై మా భక్తి కనుక స్థిరంగా ఉన్నట్లయితే మేము నీ దివ్య స్వరూపమైన ఆ కైశోరమూర్తిని యుక్త రూపాన్ని దర్శించగలము అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ మనకి. రైట్. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఒకసారి, ఏ విధంగా ఇంద్రియాలని సేవించినప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా పతనం చెందుతాడు అనే విషయం గురించి ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకు? భగవంతుని యొక్క ఇంకొక పేరేం పేరు ఇక్కడ, కైశోర అని చెప్పేసి ఇంకొక పేరు అన్నమాట భగవంతునికి ఇక్కడ. ఎందుకు కైశోర అనే శబ్దం ఏంటి, వివాహానికి పూర్వం అనగా 11 నుంచి 16 సంవత్సరాల వయసు ఎవరైతే ఉంటుందో అలాంటి వాళ్ళని కైశోర ఏజ్ అని చెప్పేసి అంటారు ఇక్కడ మనం. అంటే ఇక్కడ ఇక్కడ అదే చెప్పాడు ఇక్కడ, ఓ కైశోరమూర్తి అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని దర్శించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనం. హరే కృష్ణ ప్రభుజీ, డిస్టర్బెన్స్ వస్తుంది ప్రభుజీ. ఏంటంటే వినపోయట్లే, ఏం డిస్టర్బెన్స్ వస్తుంది? లాంటిది వస్తుంది ఏంటండి అర్థం కాదు. ఇక్కడ టీవీ సౌండ్ లాంటిది ఇక్కడ టీవీ ఏం లేదు ఇక్కడ, కొన్ని డివోటీస్ వచ్చారు ఇక్కడ, అంటే వేరే వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ. ఓకే. సో ఏ విధంగానైతే ఇక్కడ ఆయన కోరుకుంటున్నాడు అనమాట, బిల్వమంగళ ఠాకూర్ ఏం కోరుకుంటానంటే, నీ పైన కనుక భక్తి స్థిరంగా ఉన్నట్లయితే
భగవంతుని దర్శించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట ఇక్కడ. ఆ, కాబట్టి ఈ విధంగా ఏంటి ఇక్కడ మనకి భగవంతుని కనుక సేవించాలి అనుకున్నప్పుడు ఏమైపోతుంది, మనకున్న అనురక్తి ఏవైతే ఉంటుందో అదంతా కూడా ఇది పూర్తిగా తొలగిపోతుంది అన్నమాట ఇక్కడ మనకి. ఆ, ఈ విధంగా బిల్వమంగళ ఠాకూర్ ఏ విధంగా అయితే ఉన్నాడో అప్పుడు ఏమైపోయింది, మనం కూడా ఇంద్రియాలకు సేవ చేసుకోకుండా భగవంతునికి సేవించడం ఎప్పుడైతే మనం మొదలు పెట్టిపోతామో అప్పుడు ఏమైపోతుంది, భగవంతుడు మనకు కావాల్సినవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తాడని చెప్పి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఆ, ఎందుకంటే ముక్తి అనేది గొప్ప ప్రధాన విషయం కాదు అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇక్కడ మనకి. ముక్తి కోసం మన జీవితాన్ని ఎప్పుడు కూడా మనం కేటాయించకూడదు ఇక్కడ మనకి. ఎందుకు, ఇప్పుడే చెప్పాం మనం, ముక్తి అనేది ఎప్పుడు కూడా భగవంతునికి చేతులు జోడించి భగవంతుని సేవలో ఉంటూ నీకో నీకే ఏ విధంగా సేవ చేయగలను అని చెప్పేసి ప్రార్థించుకుంటూ వెళ్ళిపోతుంది ముక్తి అనేది ఇక్కడ మనకి. కాబట్టి అన్ని భక్తుడు అనేవాడు ఏంటంటే ముక్తి పట్ల అంతగా ఆసక్తి కనపరచదు, ఎందుకంటే ముక్తి అనేది పెద్ద విషయం కాదు కాబట్టి ఇక్కడ మనకి. భక్తి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, ముక్తి అనేది పెద్ద విషయం కాదు ఇక్కడ మనకి ఇక్కడ. ఎందుకంటే భక్తులు భక్తి చేస్తున్నప్పుడే జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోతాం ఇక్కడ. అంటే ఇక్కడ మనకి జీవించి ఉన్నప్పుడే ముక్తి పొందడం అన్నమాట ఇక్కడ మనం. ఉం? ఎందుకు, మనకి భక్తిలో మనకి అన్ని ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక విధంగా మనం ముక్తి పొందినట్లే ఇక్కడ మనం. ముక్తి రాకపోయినా కానీ ముక్తి పొందినట్లే ఇక్కడ మనకి. ఏ విధంగానైతే ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ఇప్పుడు ₹1,00,00,000లో ₹10 ఉంటుంది, ₹100 ఉంటుంది, 500 ఉంటుంది, 1000 ఉంటుంది ఇక్కడ మనకి, రైట్? కాబట్టి మనకి ₹1,00,00,000 వచ్చినప్పుడు ₹10 కోసం ఎందుకు మనం పాకులాడడం ఇక్కడ మనకి? ఆ? ఎందుకు, ఆ ₹1,00,00,000 మనకి ఆల్రెడీ ఉండిపోయాయి ఇక్కడ మనకి. అదేవిధంగా భక్తి కూడా అలాంటిది అనమాట. భగవంతునికి భక్తితో సేవ చేసుకుంటూ మనం అన్ని పొందినప్పుడు ఈ భౌతికమైన విషయాల వైపు మనం ఎందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ? దేవతార్చన కానీ లేకపోతే ఇంకేదో ఎవరినో సేవ చేసుకుంటూ మనము ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే విషయం గురించి కూడా మనం ఇక్కడ క్లియర్ గా ఆలోచించవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఏంటంటే భక్తి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనే విషయము. ముక్తి గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు అనేది కూడా మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. రైట్? ఈ విధంగా మనము ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడ అంటే మనము ఇంద్రియాలని భగవంతుని భక్తియుత సేవలు వినియోగించామనుకోండి, ఆటోమేటిక్ గా మోక్షాన్ని పొందుతాము. ఆ మోక్షం కంటే అంతకంటే ఎక్కువ విషయాన్ని కూడా సాధిస్తాము అనే విషయం గురించి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. సో యా, హరే కృష్ణ. యా, సో ఇక్కడ ఇక్కడ వరకు ఇక్కడ ఈరోజు ఇక్కడ ఒక సత్సంగాన్ని ముగిద్దాం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బయట వేరే ప్రోగ్రామ్ దగ్గర వచ్చాను ఇక్కడ నేను. ఆ, ఇంటికి వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ రేపటి ఇదే శ్లోకాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం మనం, ఓకేనా? సో యా, ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంద్రియాలు దేవతలకి అధినేతలు ఇక్కడ, మనస్సు అనేది భగవంతునికి ఆధీనంలో ఉంటాయి ఇక్కడ. ఏ విధంగానైతే భగవంతుని కింద ఇంద్రియాలు ఏ విధంగా దేవతలు ప్రాతినిధ్యం వహించుకుంటూ ఏ విధంగా అయితే వెళ్ళిపోతున్నారో మన మనస్సును కూడా భగవంతుని సేవలో వినియోగించినప్పుడు ఏమైపోతుంది, ఇంద్రియాలు కూడా భగవంతుని సేవలో ఉంటాయనే విషయం గురించి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకేమన్నా? ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు, అర్థమైంది ప్రభు. మనసు భగవంతుని సేవలో కోరుకు దాన్ని వినియోగించ ఇంద్రియాలు ఆటోమేటిక్గా భగవంతుని సేవకు వినియోగిస్తాయి. మనసు అనేది అక్కడ చంచలనం అయిపోతే మన ఇంద్రియాలు ఇక అనేక వాంఛలపై అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి, భక్తియుత సేవలో కంటిన్యూ కాదు. చాలా సింపుల్ విషయం యాక్చువల్ చెప్పి, ఇంద్రియాలు మనస్సు రెండింటిని కూడా మనము మనస్సును ఆధీనంలో పెట్టుకుంటే ఇంద్రియాలు ఆధీనంలో ఉండిపోతాయి ఇక్కడ మనకి. ఇంద్రియాలకి అధిపతి భగవంతుడు, కానీ ఇంద్రియాలకు అధిపతి మనసు, మనసుకు అధిపతి భగవంతుడు. అసలు అధిపతి భగవంతుడు, కానీ మనసేమో ఇంద్రియాలకి అధిపతి. అర్థమైంది, ఎగ్జాంపుల్ కూడా బాగా అర్థమైంది. ఆ ఇంద్రియాలు మనస్సుని భగవంతుని సేవలో ఉపయోగించినప్పుడు ఆ ఇంద్రియాలు కూడా ఆటోమేటిక్ గా భగవంతుని సేవలోకి వస్తాయి. కరెక్ట్ అండి.
థ్యాంక్ యూ ప్రభు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్లాస్ తీసుకొని వివరించినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. ఓకే, హరే క్యారీ కృష్ణ ఆన్ అండి. ప్రభు. ఓకే అండి. సో రేపు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మళ్ళీ ఒకసారి ఇది రీక్యాప్ చేసుకుని. ఓకేనా? హరే కృష్ణ. ఓకే. ఓకే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.